సార్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో సార్ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకి దీని మీద అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే ముఖ్యంగా ఏ ఉద్దేశంతో అయితే ఈ సర్ని తీసుకురావడం జరిగిందో, ఏదైతే పెద్ద ఎత్తున ఓట్ల యొక్క డూప్లికేటింగ్ ఏదైతే ఉందో, 2 చోట్ల ఓటు హక్కు ఏదైతే ఉన్నదో దానిని తొలగించడం, అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తులు చాలా మంది ఓటర్ లిస్ట్ ఉండడం, వాటిని తొలగించడం, ఏదైతే చాలా మంది విదేశాల నుండి వచ్చి అక్రమంగా స్థిరపడి పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదైనటువంటి సందర్భంలో అటువంటి వారిని గుర్తించి తొలగించడం అనేటువంటి కార్యక్రమానికి ఎలక్షన్ కమిషన్ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది 3వ విడత కార్యక్రమం. మరి మొదట జరిగినటువంటి 1, 2 విడతల్లో పెద్ద ఎత్తున అస్సాంలో కానీ, బీహార్లో కానీ, బెంగాల్లో కానీ, ఒక పెద్ద రాష్ట్రాల్లో దాదాపు బెంగాల్లో 90 లక్షల మంది ఓట్లు అనర్హులైనటువంటి ఓట్లు ఉన్నారు అంటే దాన్ని బట్టి ఎంత పెద్ద ఎత్తున అక్రమంగా వలస వచ్చిన వారి ఓట్లు ఓటర్ లిస్టులో నమోదయ్యాయనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాలి. కాబట్టి ఇది ఒక బాధ్యతగా కూడా మనంతా స్వీకరించాల్సిన అవసరం ఉంది. ప్రజలంతా కూడా, ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు కూడా ఇందులో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ప్రజలకి మరింత అవగాహన పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ నర్సాపూర్ పార్లమెంట్ లో ప్రతి మండలాల్లో, గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలి, ప్రచారం కల్పించాలి, దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలనేటువంటి ఆలోచనతో అన్ని చోట్ల కూడా వాహనాలు పెట్టి, ఆటో రిక్షాలు పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ పార్లమెంట్ వ్యాప్తంగా కూడా ఆటో రిక్షాల ద్వారా, కర్రపత్రాల ద్వారా పెద్ద ఎత్తున సర్ మీద అవగాహన కోసం ఇప్పటి వరకు ఎవరైతే నమోదు కాలేదో వారందరూ కూడా మరింత చురుగ్గా ఇందులో పాల్గొనే విధంగా జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.